జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం. గత సంవత్సర గుర్తులు తలుచుకుంటే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు గుండె బండబారుతుందని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానం మరింత చీకటి కమ్ముకుందని 2023వ సంవత్సరం మర్చిపోలేనిదని ఈ సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడారు. అరాచక పాలన అంతమొందించండి, 2024లో టీడీపీకే ఓటు వేయండి. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఓటర్ మహాశైలను దండం పెట్టి వేడుకున్న సుధీర్ రెడ్డి అటు శ్రీకాళహస్తి చూస్తే దగ్గర 196 ఎకరాలు ఆల్రెడీ వీళ్ళ ఎమ్మెల్యే మనుషులు ఒక ముస్లిం సలీం అతను, దాని తర్వాత ఇంకోటి యమహా బుల్లెట్ యమహా వీళ్ళ పేరు మీద బినామీలు పెట్టుకొని వీళ్ళంతా కూడా అన్ని అందరు బయటి 8 లక్షల రూపాయల లెక్క అగ్రిమెంట్ అయిన తర్వాత రేపు పొద్దున ఇంకొక 1 మంత్ 1.5 months లో వీళ్ళు ఎలక్షన్స్ బిఫోర్ ఏం చేస్తారంటే ఏమైనా డికేడ్ ఎవరికి ఇస్తాడు? ఎంఆర్ఓకి, ఆర్డీఓకి. ధర్మం, న్యాయం కాళహస్తి నియోజకవర్గంలో కనుమరుగైనాయని, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఇసుక మాఫియా, రౌడీజాలు రాజ్యమేలుతున్నాయని, వీటిని అంతమొందించి అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యాలని ఆయన ప్రజలను కోరారు. జగన్ పాదయాత్ర ప్రయాణంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బటన్ నొక్కే కార్యక్రమాలకు ప్రధాన పాత్ర వహిస్తూ పేదవాడిని మరింత దరిద్రుని చేసే విధానాలను అవలంబిస్తూ నేనున్నాను, విన్నాను, చూశాను అని రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకొని ప్రభుత్వంలోకి వచ్చి పగటి వేషగాడిలా ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో హత్యలు, ఆత్మహత్యలు, రౌడీయిజం, గూండాయిజం, దంతాలు, భూకబ్జాలు, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతూ కాళహస్తి ఉన్న పేరును, విలువలను మంట కలిపిన మధుసూదన్ రెడ్డిని ఓడించాలని 2024వ సంవత్సరం పేదవాళ్ల బతుకుల్లో వెలుగు నింపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దశయాచారి రాంబాబు, బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. In any causes, 100 రోజులు ఉన్నాయి. 100 రోజులు గుర్తుపెట్టుకో. నాయకుడు మిగిలింది 60 రోజులు. 60 రోజుల్లో ఎంత దుర్చుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యే చెప్పిన నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడ పడితే కబ్జాలు చేయడానికి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కబ్జాలు చేస్తారు కరెక్టే, దాన్ని ఎత్తుకొని బైక్ పోదా, దాన్ని ఎత్తుకొని బ్యాంకులో పెట్టుకో కదా. ఎక్కడైనా సరే కబ్జా గురించి కూడా రికార్డు ఇస్తున్నాం. పాత రికార్డ్స్ అన్ని మాకు ఉన్నాయి. నువ్వు ఈరోజు ఎమ్మెల్యే, మా నాయన 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రి, ఏ రోజు కూడా ఒక కథ చేయలే. ఏ రోజు లంచం తీసుకోవాలి, ఏ రోజు నీకు ఎంకరేజ్ చేయలే, ఏ రోజు టెంపుల్ రూపాయి పుట్టుకోలే. చూడటోడు ఉన్నాడు, దేవుడు అనిపిస్తున్నాడు. నువ్వు ఉంటే ఆ షాప్ గుడి దగ్గర 1000 సంవత్సరాల గుడి, 600 నుంచి 1000 సంవత్సరాల గుడి. మన ఏమన్నారు మన మార్కెట్ కుమార్ సాగు చెప్పారు కదా, విఘ్నేశ్వర గుడి ఏం అడ్డం వచ్చిందండి అర్థం కావట్లేదు. దాన్ని కొట్టేస్తాను 100% వీళ్ళు పాపానికి వీళ్ళు